డైరెక్ట్గా ఢీకొన్నాయి. ఆ ప్రవాహం ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే. కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు ఈరోజు చూశాడు, ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలా మంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ప్రైమా ఫేసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండెపోవటం చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటి కూడా చేయొచ్చేమో. వి కెనాట్ ఇది. ఎస్ జోష్న గారు, కొన్ని రకాల అంశాలు, కొన్ని రకాల వార్తలు అధికారుల కన్నా యంత్రాంగం కన్నా మీకన్నా కూడా జగన్ గారి మీడియాలో మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. ఇట్లా అని అట్లా అని అంటే ఏదైనా ఒక డిఫేమ్ జరిగే కుట్ర జరుగుతుంది, ఆయన కూడా ప్రైమా ఫేసి నేను ఆలోచించలేదు కానీ ఏమైనా ఉందేమో అంటే నిజంగా కూడా ఇంకొక పక్కన అధికారులు వ్యవహార శైలి అన్ని లింక్ కలుస్తున్నాయి కదా. డెఫినెట్ గా కనెక్టింగ్ ది డాట్స్ చేస్తే అదే అర్థమవుతుంది. బట్ అగైన్ రాజకీయం చేయాల్సినటువంటి సమయం కాదు కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడలేదు, కానీ వాస్తవమే కదా. మన గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ లో ఏం చూసాం మనం, అసలు అక్కడ ఏమీ లేకపోయినా వీళ్ళు ఒక ఫాల్స్ దీన్ని ప్రొపగాండా చేశారా లేదా. ఈవెన్ అంటే ఇదొక్కటే కాదండి, ఇవాళ చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా హాస్టల్స్ లో ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇవన్నీ మేము రాజకీయంగా మాట్లాడకూడదు, ఇది సమయం కాదు కాబట్టి మేము మాట్లాడలేదు. ఈ ఇన్సిడెంట్ విషయం కూడా ఇవాళ మనం చూస్తే 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆన్ గ్రౌండ్ ఉన్నారండి. 3 రోజుల నుంచి అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. నిన్న మాజీ సీఎం వచ్చాడు, ఎందుకంటే పెద్దలు నన్ను ఆయన పేరు తీసుకోవద్దన్నారు కాబట్టి నేను తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినటువంటి మాజీ సీఎం నిన్న పొద్దున్న వచ్చాడు, నిన్న సాయంత్రం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, వచ్చాడా, షూట్ అయిందా, వెళ్దామా, ఓ 4 అబద్ధాలు చెప్దామా, వెళ్ళిపోదామా, అంతే తప్పించి చంద్ర గారు స్ట్రైట్ క్వశ్చన్, ఒక్క పాల ప్యాకెట్ ఇచ్చాడండి, ఒక్క పాల ప్యాకెట్. తింగరోడ్లాగా వెకిల్ నవ్వులు వేసుకుంటూ అక్కడ నిలబడ్డాడు, నవ్వుకుంటూ నిలబడ్డాడు, కానీ కనీసం ఒక నీళ్ల ప్యాకెట్ ఇచ్చాడా, కనీసం ఎవరికన్నా ఒక భరోసా కల్పించాడా. నేను అందుకే ఇందాక కూడా అడిగాను, ఒక మాజీ సీఎం అంటే ఆయనకు బోల్డ్ పరపతి వాళ్ళ సర్కిల్స్ లో ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఒక ఎన్ఆర్ఐ కోటిన్నర ఇచ్చాడు, ఇంకొక సంస్థ ముందరకు వచ్చి ఏదైతే మేము ఇవాళ అక్కడ ఆహారం ఉందో దానికి సంబంధించి మేము చూసుకుంటాం అంటే 2.5 కోట్లు 3 కోట్లు అవుతుంది, మేము చూసుకుంటాం, యూ జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పారు. చిన్న లేదు చితక లేదండి, ఒక షాపా వీళ్ళ హోటల్స్ ఎవరు లేరు, అందరు ముందరకు వచ్చి ఇవాళ రోజున హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇందాకనే వైజయంతి మూవీస్ వల్ల ఒక 25 లక్షలు విరాళం ఇచ్చారు మన సీఎం రిలీఫ్ ఫండ్, దివిస్ ల్యాబ్ అని ఇందాక చెప్పింది 2.5 crores వాళ్ళే. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నిన్న ఒక 3 ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు 3 కూడా వచ్చి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్ నుంచి. ఎందుకు సార్, వాళ్ళకి ప్రాపర్గా మీరు సహాయ సహకారాలు అందించండి. ఈ మాజీ సీఎం రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక పార్టీ రూపాయి ఇచ్చిందా అని అడుగుతున్నాను నేను. దిక్కుమాల మాటలు తప్పించి రూపాయి ఇచ్చారా వీళ్ళు? ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, ఇప్పుడు నిజానికి కూడా ఇందాక కుట్ర ఏదైతే అని అంటున్నారో అది కూడా కొంత వాస్తవం. ఎందుకంటాను అంటే అసలు గత ప్రభుత్వంలోనే మన బుడిమేరకి గంటలు పడితే కనీసం పట్టించుకోకుండా వదిలేశారనేటువంటి మాట కూడా సార్ చెప్పారు ఇందాక. ఇంకో విషయం చెప్తాను, ఇవాళ గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, ఎక్కడ కనపడుతున్నారు ఎవరన్నా? ఇవాళ మా మంత్రులు అందరండి, లోకేష్ గారిని తీసుకోండి, శ్రీనివాస్ని తీసుకోండి, సవితమ్మని తీసుకోండి, అనితమ్మని తీసుకోండి, కొల్రవీంద్ర గారిని తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఆనం గారిని తీసుకోండి, యూ నేమ్ ఇట్. ఇంకా మా దగ్గర మాజీ మంత్రులు దేవినేని ఉమా గారు, బోండా ఉమా గారు అందరూ ఆన్ గ్రౌండే ఉన్నారు. అర్ధరాత్రి నిన్న రాత్రి రేపల్లె దగ్గర ఎక్కడ గండి పడుతుందో అని అర్ధరాత్రి 2:30-3 గంటలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, మా మంత్రులు. ఇది జరుగుతోంది. ఇక్కడ ఒక చిన్న విషయం చూపిస్తాను చంద్రిక్ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, కెమెరామెన్ ప్లీజ్ జూమ్, కానీ మిమ్మల్ని కాపాడుకోవాలి, ఈ రోజు రాత్రి ధైర్యంగా ఉంటుంది, అందుకే తిరుగుతున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే నాయకుడు అనేవాడు ఇలా ఉంటాడండి, ప్రజానాయకుడు అనేవాడు ఇలా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా ఏ బీభత్సం జరిగినా కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఇళ్లలో కూర్చొని మాట్లాడలేదు, పరదాలు కట్టుకొని తిరగలేదు, బ్యారికేడ్లు అడ్డం పెట్టుకొని తిరగలేదు,
రెడ్ కార్పెట్లు వేసుకొని తిరగలేదు. Yeah. ప్రజానాయకుడు ప్రజలకు భరోసా ఇస్తాడు. సంజయ్ ప్రజాకంటకుడు నిన్నట్లాగా బయటకు వచ్చి బురద చల్లుతాడు. అందుకే అంటారు నేను ఒక మాట